ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఉన్నారా? వేకువజామునే లేచి దేవుని ముఖదర్శనం చేశారా? ప్రార్థించారా? ఓ అధ్యాయం బైబిల్ చదివారా? ఎలా ఉన్నారు ప్రియులారా? దైవజనులమైన మేము మిమ్మల్ని పలకరించినప్పుడల్లా ప్రార్థించారా అని అడుగుతాం. బైబిల్ చదివారా అని అడుగుతాం. దేవుని ముఖదర్శనం చేశారా అని అడుగుతాం. ఆ వాక్యంతోనే ప్రారంభమవుతుంది మా మాటలు, మా పరిచయాలు. ఎందుకనగా ప్రార్థిస్తే అంతటి బలం, దేవుని వాక్యం చదివితే అంతటి ప్రశాంతత నీ హృదయానికి వస్తుంది. అవును, దేవుడు నీతో మాట్లాడతాడు కదా. ప్రభువు నీతో మాట్లాడితే గొప్ప ప్రశాంతత నీ హృదయానికి వస్తుంది కదా. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడితే అంత గొప్ప ఆనందం. కావున ఈ పునరుద్ధాన దినంలో ప్రియులారా, మరి ఒక విన్నపం. ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధికి వెళ్ళండి. ప్రతి ఒక్కరూ ఈ జూన్ నెలలో 2వ పునరుద్ధాన దినం అనుకుంటాను కదా. ఎస్, మొదటి పునరుద్ధాన దినం 1వ తేదీ వచ్చింది. ఇది 2వ పునరుద్ధాన దినం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రభు సన్నిధికి వెళ్ళండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే. అయితే ఒక్క విన్నపం, ఏ సంఘానికి చెందినవారో ఆ సంఘానికి వెళ్ళండి. ఏ దైవజనుడి దగ్గర రక్షణ పొందారో ఆ దైవజనుడి దగ్గరికే వెళ్ళండి. ఇప్పుడు పోగాలాలు వచ్చినాయి కొంతమందికి. పోగాలం అంటే మేము పరలోక రాజ్యం పోతాం, అది ఆ సంఘానికి పోతే అని ఇలాంటి మాటలు వాళ్ళు కూడా చెప్తారు. మా సంఘానికి వస్తేనే పరలోక రాజ్యం పోతాం, మేమే పోతాం, మరి ఇంకెవరు పోరు. ఎక్కడన్నా ఉందా ఆ మాట బైబిల్లో? దాన్ని పోగాలం అంటాను నేను. కావున ప్రియులారా, మీ దైవజనుడిని, మీ ఆత్మీయ తండ్రిని, మీ సంఘాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. నేనైతే మర్చిపోను. నా ఆత్మీయ తండ్రిని ఇప్పటికీ పరిచయం చేస్తుంటాను అందరికీ. కావున అందరం ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ దేవదేవుని ఆరాధింతముగాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఓ గంభీరమైన అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ప్రస్తుతం ధ్యానం చేసుకుంటున్నాం. దాంట్లో 2వ భాగము. సరే, ఆ వచనాన్ని నేను చదువుతా, వినండి. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి. అయినను నేను నా సొంత తోటను కావలి కాయకపోతిని. ఇక్కడ ఎండ తగిలిన దానను అనే మాట చెప్పుకుంటూ, ఎండ అంటే ఏంటి? శరీరం నల్లగా మారిపోద్ది కదా. ఈ లోక సంబంధమైన ఎండ ఏంటి? నలుపు అంటే పాపమని. ఆ పాపం ఎట్లా వచ్చింది? ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉంటాం. సరే, పాపం వచ్చింది, కానీ పాప క్షమాపణ ఇచ్చే దేవుడి లోకంలో ఎవరైనా ఉన్నాడా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కాదు. మంచివాడిని నువ్వేంట్రా బాబు రక్షించేది? దుష్టుల్ని రక్షించు, దుష్టుల్ని మంచివారుగా మార్చు.
శిక్షించడం చంపేయడానికి వస్తే అట్ట శిక్షించడం దేవుడి ఎప్పుడైతే మీ మాట వినకపోతే అప్పుడు శిక్షించండి. నా ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను ప్రేమించడానికి, పాపులను రక్షించడానికి, దుష్టులను దరికి చేర్చుకొని మంచివారుగా మార్చాడు నా ప్రభు. బందిపోటు దొంగలు మారారు, నక్సలైట్లు మారారు, వ్యభిచారులు మారారు, ఎంతో గొప్ప లోకముల చేత వెలివేయబడిన వారు క్రీస్తు ప్రేమను బట్టి మంచివారుగా మారారు. హల్లెలూయా. ఈ మార్పు మీలో ఎవరైనా లోకంలో ఉన్న వారు ఎవరైనా తీసుకురాగలరా? మానవుల్లో మనసును మార్చగలరా? అదిగాక చాలామంది ఈ క్రైస్తవ్యాన్ని అవగాహన చేసుకోలేక ద్వేషిస్తూ ఉంటారు. అసలు మేము దైవజనులుగా మా దగ్గరకు వచ్చే బిడ్డలకు మేము ఏం బోధిస్తామండి? నక్సలైట్లలాగా ప్రాణం తీయడమా, ప్రాణం పెట్టడమా కాదు. మేము అయ్యా అందరినీ ప్రేమించండి, అందరూ బాగుండాలా, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని యేసయ్య చెప్పాడు. కాబట్టి మంచిగా బ్రతకండి, సమాజానికి మేలు చేయండి, సమాజంలో ఒక ఉత్తమ పౌరుడిగా బ్రతకండి. ఉత్తమ పౌరసత్వాన్ని, పౌరుణ్ణి పెంపుదల చేసేది దేవుని సంఘము. మరి మంచిని బోధించే మమ్మల్ని, మా సంఘాలను ఎందుకు ద్వేషిస్తున్నారో నాకు అర్థం కాదు. మేము ఎవరిని హత్య చేయమని చెప్పం, మేము ఎవరిదైనా దోచుకోమని చెప్పం, దాచుకోమని చెప్పం. ఎవరిని ద్వేషించమని చెప్పం, దొంగతనం చేయమని చెప్పం, వ్యభిచారం చేయమని చెప్పం. మంచిగా మనిషిలాగా బ్రతకండి. ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది దేవుని యొక్క వాక్యం. అదే కదా నేను సంఘాలు చెప్పేది. మరి మీకెందుకయ్యా బాధ? మీరు చేయండి, ఆ పని చూద్దాం. ఒక దొంగను మార్చండి, ఒక వ్యభిచారిని మార్చండి, ఒక బందిపోటును మార్చండి, ఒక నక్సలైట్ని మార్చండి. యేసయ్య వాక్యం మార్చింది, నా ప్రభు మార్చారు, నా ప్రభు మాటలు మార్చింది. ఈ గొప్ప పని, సమాజానికి మేలు చేకూర్చే పని క్రైస్తవ్యం చేస్తుంది. నా దేశాన్ని నేను ప్రేమిస్తాను. ఐ లవ్ మై ఇండియా. క్రైస్తవ్యం పరాయి మతం కాదురా బాబు. ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడతారో నాకు అర్థం కాదు. మతం వేరు, మానవత్వం వేరు. మానవత్వంలోంచి పుట్టిందే క్రైస్తవ్యం. ఒక మనిషిని మనిషిగా ప్రేమిస్తుంది క్రైస్తవ్యం. ఆస్తులు చూసి, అంతలు చూసి, అవధులు చూసి, మరి ఏదో చూసి ప్రేమించదు. మనిషిని మనిషిగానే ప్రేమిస్తుంది క్రైస్తవ్యం. అది కారణం ఏంటనగా యేసయ్య ఆ విధంగా మాకు నేర్పించాడు. మా బోధే అది. హల్లెలూయా. ఏమండి, మా బోధే అది, మేము నేర్చుకుందే అది. నా చిన్ననాటి నుండి దేవుని పాదాల చెంత చేరి, దైవజనుల దగ్గర చేరి, చర్చికి వెళ్ళి మేము నేర్చుకున్న బోధే అది. కావున క్రైస్తవ్యాన్ని ప్రోత్సహించండి. ప్రభు చిత్తమైతే, మీకు ఇష్టమైతే యేసయ్యని నమ్ముకోండి, పరలోక రాజ్యం పోతారు. అయితే యేసయ్యని నమ్ముకోకపోతే పోరు. మరి ఎవరికి అధికారం లేదు. పాపని క్షమించే అధికారం ఎవరికి లేదు, పరిశుద్ధుడికే ఉంటుంది. ఒక పరిశుద్ధ రక్తము ప్రోక్షణ, తద్రక్త ప్రోక్షణ, పాప క్షమాపణ. మత్తయి సువార్త 12:32 రాబోవు యుగమందైనను, సరేలేండి అది లాస్ట్లో చెప్తాను. మార్కు సువార్త 4:12 దేవుని వైపు తిరిగి
పాప క్షమాపణ పొందుదురు. నువ్వు పాప క్షమాపణ పొందాలంటే ప్రభు దగ్గరికి రావాలి. యేసయ్య చెప్పే మాట అది. లూకా సువార్త 24:47 ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు కలుగును. హల్లెలూయా. యేసుక్రీస్తు మాత్రమే మారు మనసు పాప క్షమాపణ ఇవ్వగలిగిన దేవుడు. అపోస్తల కార్యం 10:43 ఆయన నామం మూలముగా పాప క్షమాపణ కలుగును. యేసయ్య నామం తప్ప ఈ లోకంలో మరి ఏ నామం వలన పాప క్షమాపణ లేదు లేదు లేదు. అపోస్తల కార్యం 13:38 ఈయన ద్వారానే పాప క్షమాపణ కలుగును. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగని కొలసీలకు రాసిన పత్రిక 1:14 అపోస్తలుడు పౌలు గారు కొలసీ సంఘాన్ని చెప్తారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుని గ్రంథంలో అనేక వచనాలు ఉన్నాయి. కావున ప్రియ దేవుని బిడ్డలారా, పాపిని క్షమించడం అంటే అది గొప్ప, అది అంత ఈజీ అయిన పని కదా. అది అందరికీ అధికారం లేదు. పాపం మీద అధికారం ప్రభువుకే ఉంది. అందుకే ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు. ఆయన నీతిమత్వంగా బ్రతికాడు. అయితే పాపికి క్షమాపణ ఉంది, కానీ ఒకదానికి మాత్రం క్షమాపణ లేదని కఠినంగా బైబిల్ మాట చెప్తుంది. అది ప్రస్తావించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 12:32 రాబో యుగమందైనను ఈ యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఎవరికి? పరిశుద్ధాత్మను దూషించిన వారికి, దేవుని ఆత్మను దూషించిన వారికి క్షమాపణే లేదు. కావున ప్రియులారా, ఈ దినం ప్రభు సన్నిధికి వెళ్ళి మనల్ని మనం శుద్ధి చేసుకుందాము గాక. దేవుని సన్నిధిలో ఆయన ముఖదర్శనం చేసి, ఆ పరిశుద్ధిని ముఖదర్శనం చేసినప్పుడు మనం కూడా పరిశుద్ధులుగా మారుతాం. ప్రభు సన్నిధిలో ఉన్న సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మనమందరము పొందుకుందుము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ దినము ఈ పునరుద్ధాన దినంలో ప్రతి బిడ్డ యేసయ్యా మీ సన్నిధిలో కనబడే కృప దయచేయమని కోరుచున్నాను. ప్రతి బిడ్డ హృదయంలో రేకెత్తించండి ప్రభువా. రేపండి నాన్న, దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని ఆరాధించాలనే ఆశ ప్రతి బిడ్డ హృదయంలో రేపమని యేసునామం పేట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మాన్యోన్య నిత్య సహవాసం ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపబడను గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం మరలా మనమందరము ఆ దేవదేవుని పరిశుద్ధ ఆలయంలో కలుసుకొని ఆయనను ఆరాధింతముగాక. హల్లెలూయా. స్తోత్రం.